అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. మనం వచ్చేసరికి ఇప్పుడు బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాము. మనతో పాటు సో, మొహమ్మద్ అలీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ అసలు కేటీఆర్‌కి ఇచ్చిన నోటీస్‌లో ఏముంది అసలు? ఏం లేదు, ఇది కార్ రేసింగ్ కోసం ఉంది. ఇది రాంగ్ కేసు ఉంది. కోర్టులో పోయినా ఈరోజు ఏసీబీ ఆఫీస్ పోయినా రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చే వచ్చే తర్వాత నేను ఇంటికి పోయి సర్చ్ వారంటీ కూడా పోలీసు అరెస్ట్ చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే మొత్తం ఆయన ఆరు గ్యారంటీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తలేదు. ఇది ఓన్లీ పబ్లిక్లో హరాస్మెంట్ చేసి ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. మా పార్టీ ద్వారా ఖండిత చేస్తున్నారు. ఈ పార్టీలో అంటే ఏ పార్టీ వస్తుంది, సెకండ్ పార్టీ వస్తుంది, పవర్లో వస్తే పర్వాలేదు. పవర్లో వచ్చిన తర్వాత అందరూ 6 లీడర్స్కి రివెంజ్ తీసుకుపోతే రాంగ్ ఉంది. నేను అప్పీల్ చేస్తున్నాను గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసి ఇట్లా చేస్తే మంచి లేదు. ఆయనకు నెగిటివ్ అవుతున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయాలి, అది బెస్ట్ ఉంది. అరెస్టింగ్ అందరికీ హరాజ్ చేస్తే ఇది రాంగ్ ఉంది. అందరికీ నేను ప్రజా ఇప్పుడు చాలా యాంటీ ఉన్నారు, డే బై యాంటీ అవుతున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం పని చేస్తలేదు. ఈ రివెంజ్ పాలసీలో అమలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు రివెంజ్ రెడ్డి గారు అంటే పేరు పెడుతున్నారు అనేది రాంగ్ ఉంది. ఇది ఖండిస్తున్నారు. సార్ ఈ కార్ ఫార్ములా రేస్‌లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఫార్మర్స్ కోసం చాలా అన్యాయం జరుగుతుంది. ఫార్మర్స్కు నా సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు, నా పవర్ సరిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయనకు రైతు బంధు, రైతు బీమా ఇస్తలేదు. ఫార్మర్స్ చాలా ఈ టైంలో అంటే ఇప్పుడు కేసీఆర్ గారు యాద్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వాయిదా చేసిన వాయిదాలు ఏ వాయిదాలు అమలు చేస్తలేదు. థాంక్స్.